బేసిక్‌గా మౌస్‌లో వాడే బ్యాటరీలు గాని, గోడ గడియారానికి పెట్టుకునే బ్యాటరీలు గాని ఎన్ని రోజులొస్తాయి? మహా అయితే నెల రోజులు లేదంటే 2 నెలలు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే బ్యాటరీ వచ్చేసి దాదాపు కొన్ని వేల సంవత్సరాల పాటు వచ్చిద్ది. ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? ఈ బ్యాటరీ ప్రత్యేకతలేంటి? ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. మొబైల్ డేటా వాడకం పెరిగాక ఈ రోజుల్లో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం పెద్ద సమస్య అయితే అయింది. ఎక్కడికి వెళ్ళినా సరే వెంట ఛార్జర్‌నో, పవర్ బ్యాంక్‌నో పక్కాగా తీసుకువెళ్లాల్సిందే. ఇదంతా ఎందుకంటే ఛార్జింగ్ చేయాల్సిన అవసరమే లేని బ్యాటరీ ఉంటే ఎలా ఉంటుంది? అమెరికాకు చెందినటువంటి ఎన్‌డీబీ అనే స్టార్టప్ సంస్థ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నారు. నానో డైమండ్ బ్యాటరీ ఎన్‌డీబీ పేరుతో అణు వ్యర్థాలు, వజ్రాలతో ఈ బ్యాటరీలను తయారు చేస్తారు. 2012 నుంచి ఈ సంస్థ బ్యాటరీ తయారీలో నిమగ్నమై ఉంది. 2023లో తొలి బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల కోసం బ్యాటరీలని తయారు చేస్తుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా బ్యాటరీలను తయారు చేస్తామని కంపెనీ సీఈఓ చెబుతున్నాడు. ఇవి ఛార్జింగ్ అవసరం లేకుండా 9 ఏండ్ల దాకా పనిచేయబోతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం రోదసి కోసం చేస్తున్నటువంటి నానో డైమండ్ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా 28,000 ఏండ్లు పనిచేస్తుందంట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఎన్‌డీబీ బ్యాటరీ సాధారణ వోల్టాయిక్ బ్యాటరీ లాగా, అంటే గోడ గడియారంలో వాడేటటువంటి బ్యాటరీలానే పనిచేస్తుంది. వజ్రాలు మంచి ఉష్ణ వాహకాలు. ఎన్‌డీబీ బ్యాటరీలో వజ్రాలు అణువ్యర్థాలు పొరలుగా ఉంటాయి. అణువ్యర్థాల నుంచి వెలువడే రేడియో ధార్మికతను, ఉష్ణాన్ని వజ్రాలు తీసుకొని మరో పొరకు పంపిస్తాయి. ఇలా పొరల మధ్య రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా అణువ్యర్థాలు వేల సంవత్సరాల పాటు తమ నుంచి రేడియో ధార్మికతను విడుదల చేస్తాయి. అందువల్లే ఈ బ్యాటరీలు కూడా వేల సంవత్సరాల పాటు పనిచేస్తాయట. సో 2023లో ఈ కంపెనీ కొన్ని బ్యాటరీలు రిలీజ్ చేయబోతోంది.